అయితే మరి జయచిత్ర కూడా పాలిటిక్స్లోకి అడుగుపెట్టారు. జయచిత్ర కూడా ఆవిడకి ఎంపీ అవ్వాలని, ఎంపీఎల్ఏ అవ్వాలని కోరుకుండేది. ముఖ్యంగా ఎంపీ అవ్వాలని కోరుకున్నారు. అలాగే రాజీవ్ గాంధీ కూడా ఆవిడని ఎంకరేజ్ చేశారు. రాజీవ్ గాంధీ విశాఖపట్నం నుంచి అక్కడ లాస్ట్ ఆయన వెళ్ళినటువంటి టూరు, ఆ టూర్లో చెన్నైలో ఆయన విమానాశ్రయం దిగారు. పెరంబూర్కి వెళ్లే ముందు జయచిత్ర వచ్చి కలిశారు, జయచిత్రతో మాట్లాడారు. జయచిత్రకి ఒక ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు. అదే రాజీవ్ గాంధీ చివరి ఆటోగ్రాఫ్. ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి ఇన్సూరెన్స్ ఏంటంటే జయచిత్రకి ఖచ్చితంగా ఒక పార్లమెంటరీ సీట్ ఇస్తానని చెప్పి, అలాగే ఆవిడకి రాజకీయాల్లో ఎంకరేజ్మెంట్ ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ రాజకీయంగా రాజీవ్ గాంధీ బతికి కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా జయచిత్రకి కాంగ్రెస్ పార్టీలో అప్పుడు అన్నాడీకతో పొత్తుంది కాబట్టి ఏదో ఒక మంచి పోస్టు ఇవ్వాలనేటువంటి ఉద్దేశం అనుకున్నట్టుంది. కానీ విధి ఎప్పుడూ ఒక రకంగా ఉండదు కదా. విధి వక్రీకరించడంతో జయచిత్ర తర్వాత రాజకీయాల్లోంచి కనుమరుగైపోయారు.